where is the party? నా బొట్టే ఎక్కు డీజే నక్కు బంబాటు పార్టీ మరి where is the party? Also where is the party? నా బొట్టే ఎక్కు డీజే నక్కు పట్లుది పార్టీ DJ Viraya. DJ Viraya. హలో నెల్లూరు. చాలా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం. ఫస్ట్ బెంచ్ లో బాగా చదువుకునే పిల్లల్లాగా అందరూ చాలా పద్ధతిగా కూర్చున్నారు. మనం అలా ఉంటే కుదరదు. ఈ రోజు చాలా అల్లరి చేయాలి. ఏదొక్కసారి మీ స్టైల్లో గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్న ఈ కార్యక్రమం నిజంగా మా అందరికీ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈనాడు అంటే వాస్తవానికి మార్గదర్శిగా నిలిచిన ఒక సాంప్రదాయం. ఈటీవీ అంటే వినోదానికి ప్రియదర్శినిగా నిలిచిన ఒక సంస్కృతి. ఈ సంస్కృతి సాంప్రదాయం సమ్మేళనే ఈ ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుక. శ్రీమతి ఎన్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సౌజన్యంతో ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుక. ఈ రోజు ఈ ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకని నెల్లూరులో జరుపుకోవడం మా అందరికీ చాలా చాలా సంతోషం. ఎందుకంటే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్వస్థలం. అంతేకాకుండా తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని తన స్వరంతో మనకందరికీ పరిచయం చేసిన గాన గాంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మస్థలం. నెల్లూరు అనగానే అందరికీ చేపల పులుసు గుర్తొస్తుంది. కానీ ఇప్పటి నుంచి ఈ ఈవెంట్ లో మీరు వేసే ఈలలు గుర్తొస్తాయి. మా వాళ్ళు పాడే పాటలకి మీరేసే స్టెప్పులు గుర్తొస్తాయి. మా కోసం మీరు కొట్టే చప్పట్లు గుర్తొస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆర్ యు రెడీ? నిజంగా 3 అక్షరాల పేరు చరిత్ర సృష్టిస్తాయి. ఈనాడు, ఈటీవీ, రామోజీ, ఎస్పీబీ. ఎస్పీబీ అనేది 3 అక్షరాల పదం కాదు, 3 దశాబ్దాలు మన గుండెల్లో దాచుకున్న ఒక ఎమోషన్. యాభై ఏళ్ల సంగీత ప్రస్థానం, 16 భాషల్లో 40,000కు పైగా పాటలు, 100 అవార్డులు, 1000 పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, వాట్ నాట్. దట్ ఈస్ ఎస్పీబీ. ఆయన జన్మస్థలమైన ఈ నెల్లూరులో ఆ మహనీయుడు, ఆ గాన గాంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకని డెడికేట్ చేద్దామని మేమంతా డిసైడ్ అయ్యాం. మరి అంతటి మహనీయుడికి డెడికేట్ చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నప్పుడు ఆయన తనయుడు కూడా ఇక్కడ ఉండాలి కదా. తండ్రి కళతో పాటు క్రమశిక్షణ కూడా పునికి పుచ్చుకున్న సింగర్ ఆయన. బాలు గారు తీర్చిదిద్దిన కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న హోస్ట్ ఈయన. ఆయన లవబుల్ వాయిస్ తో లక్షల మంది ఫ్యాన్స్ ని ఆయన సంపాదించుకున్న ఒక అద్భుతమైన పర్ఫార్మర్ ఆయన. మరి ఇంకెందుకు ఆలస్యం? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఎస్పి చరణ్ గారు ఆన్ స్టేజ్. ఎన్నిసార్లు ఆయనతో మాట్లాడినా నిజంగా ఓ సొంత అన్నతో మాట్లాడినంత అభిమానం ఉంటుంది. యాక్చువల్ గా ప్రదీప్ మీకన్నా నాకు వయసు కొంచెం తక్కువే అనుకుంటా. అలా చెప్పారు సార్ నెల్లూరులో మీరు. సో చరణ్ గారు చాలా చాలా హ్యాపీ. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీ సొంతూరు, మీ వాళ్ళ ముందు మీరు ఈ రోజు ఇలా పర్ఫామ్ చేయడం చూడాలని మేము కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. చాలా అరుదు నెల్లూరుకి వచ్చి వేదిక ఎక్కడం అన్నది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి నెల్లూరు మా జనం ముందు నేను స్టేజ్ ఎక్కి వీళ్ళ కోసం నేను పాడబోతున్నాను అనుకుంటుంటే నాకు ఒక చిన్న దడ, కానీ సంతోషం కూడా.
సొంతూరులో సొంత వాళ్ళ సమక్షంలో వాళ్ళ ముందు మీరు అద్భుతంగా పాడుతుంటే ఆ వచ్చే కిక్కే వేరు సార్. పాడుతుంటే అద్భుతంగా అన్నది వాళ్ళ చప్పట్లతో తెలుస్తుంది. అయ్యో సార్, మా వాళ్ళు నెల్లూరు వాళ్ళు చాలా గట్టి చప్పట్లు కొడతారు మీ సార్. వాళ్ళ మా వాళ్ళ నెల్లూరు అంతా వినిపిస్తుంది సార్. అవునా? ఇగో మీ గురించి కొంచెం గట్టిగా చెప్పా. ఆయన అడిగితే కొడతారా, లేకపోతే ఏం నెల్లూరు నేను అడిగితే కొట్టరా? సార్ బ్యాక్ బెంచ్ లో మా బ్యాచ్ ఉన్నారు, వాళ్ళైతే గట్టిగా అరుస్తారు సార్. ఒక్క ఓ వేసుకోండమ్మా. సో సార్, వీళ్ళందరి సమక్షంలో పాడడం నిజంగా మంచి కిక్ సార్. ఆ కిక్ మీకు ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. you so much, థ్యాంక్ యూ సార్. ది లెజెండరీ సింగర్ ఎస్పీబీ గారు మన జీవితంలో మనం ఫేస్ చేసే ప్రతి సిచ్యువేషన్, ప్రతి మెమరీకి ఆయన ఒక పాట పాడే ఉన్నారు. ఎస్పీబీ గారు పాడిన ఈ లైఫ్ సైకిల్ ఏవైతే పాటలన్నీ ఉన్నాయో ఆ పాటలన్నిటినీ మీ ముందుకు తీసుకురాబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. ఎస్, ముగ్గురు ఫెంటాస్టిక్ సింగర్స్. వీళ్ళ ముగ్గురు విడివిడిగా వీళ్ళు పాడుతుంటేనే చాలా మంది వేలలో లక్షల్లో అద్భుతంగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయించే అద్భుతమైన పర్ఫార్మర్స్ వీరు. అలాంటిది ముగ్గురు కలిసి వచ్చారంటే మా అందరికీ చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ముగ్గురితో ఈ కార్యక్రమం ఇలా మొదలవడం మా అందరికి కూడా చాలా ఆనందం. ఆల్ ది బెస్ట్ సార్. జాబిల్లికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవే చంటి పాడే జోలలోని. జాబిల్లికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరోవి చంటి పాడే జోలలోని, కంటి నిండా నిదరోవి చంటి పాడే జోలలోని. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్. ఊరుకో నానా, నిన్నూరడించ నేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్. ఊరుకో నానా, నిన్నూరడించ నేనున్నా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారమ్మా? అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే, అలివేణే ఈరాణే. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే, అలివేణే ఈరాణే. Come on, Nellore!
నలుగురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం నలుగురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి అన్ని నలుగురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి యా యా నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రామా నా వాకిట్లో నీకై నేవేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరచిందే ప్రేమా ప్రేమా శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నగాన టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు హుసూరంటూ ఇలా ఎన్నాడు మన బతుకేమో ఇట్టా తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది పక్కాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే పొరుగింటి పుల్ల కూర తెగ మెచ్చుకోవద్దే నెత్తిన పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే అందని పళ్ళకు అర్రులు చాచి అల్లరి పడొద్దే మనకిరే కాదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా ఎందుకే ఇట్టా రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా వీధిన పెట్టుకుంటావు ఎందుకు ఇట్టా రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా వీధిని పెట్టుకుంటావు
సూర్యుడే సెలవని అలసిపోయినా, కాలమే శిలవలే నిలిచిపోయినా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి బలై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కథ, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడే సెలవని అలసిపోయినా, కాలమే శిలవలే నిలిచిపోయినా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి బలై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కథ, ఆదమరిచేనా దైవం వృధా. ఆకాశం మంచులో, ఆకాశం మంచులో ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే, అపురూపం అయ్యనులే. అయినా నిజమైన కనులెదుటే ఉన్నావే, కరువకు చంద్రుడు దూరం ఓ నేస్తం, కురిసేలెన్నెల వేసే ఆ బంధనం. ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే, ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం కనుకున్నా, ఆవేదనే ఆలాలమై పడుతున్నా. నాగానమాగదులే ఇక, నాగానమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే ఆలాహలమై పడుతున్నా. నాగానమాగదులే ఇక, నాగానమాగదులే. సినీ సంగీత వినీలాకాశంలో నిరంతరం దేదీప్యమానంగా వెలిగే ధృవతార డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. తన గానం మన జీవితాల్లో ఎంతలా ముడిపడి ఉందంటే, ప్రతి క్షణములో, ప్రతి సందర్భంలో, ప్రతి దశలో, ప్రతి భావోద్వేగంలో మనసులో పెనవేసుకుపోయాడు. ఎంతలా అంటే మనల్ని మనం మర్చిపోయేంతలా, మనల్ని మనం మార్చుకునేంతలా. అందుకే అతడు అందరికీ ఆత్మీయుడు, భగవంతుడు పంపిన ఆత్మబంధువు, పాటనే శ్వాసగా చివరి క్షణం వరకు జీవించిన చిరంజీవి.
మనిషి ఉన్నంత వరకు, సంగీతం ఉన్నంత వరకు ఎస్పీబీ లివ్స్ ఆన్. మహాశయా విధి బలై ఆయన పాడిన ప్రతి పాట, ప్రతి సన్నివేశం ఈ గుండెల్లో ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. సో థ్యాంక్ యూ ఎస్పీబీ గారు. మహోష్ణమై రుధిరమే మరిగినా తప్పుకో తప్పుకో, ఎవరు బాస్ వస్తున్నారంట, తప్పుకో. ఏయ్ ఆ. సరిగా చూడు. హే, అది కలజోడి సిగురుతా వెల్డింగ్ నానా, ఇనపవన్నీ అక్కడ ఉన్నాయి. వెల్డింగ్ కట్ చేసేసాక వైర్లు ఇటేసేయండి. హలో బాస్, నేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చా. ఎన్బిఐ, సిబిఐ తెలుసు, ఎన్బిఐ ఏంటి? అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది నెల్లూరు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నగలేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చెయ్యి పైకెత్తండి. ఏంటి దొంగతనం ప్లాన్ చేసావేంటి? కొట్టేయడానికి కాదు భయ్యా, కాపాడడానికి. క్యాష్ తెచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తండి. పాప్కార్న్ సమోసా అమ్ముతాడమ్మా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కాపాడడానికి వచ్చారా? సరిగా చూడు. నేను చూస్తుంటే కన్నాలు వేసే వాళ్ళ ఉన్నావు కానీ కాపాడే వాళ్ళ లేవయా. అబ్బా సరే సరే, నువ్వు ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి ఇలా రా, అసలు విషయం చెప్తా. ఏంటి? మా ఆవిడ నన్ను వదిలేసింది. ఏంటి మీ ఆవిడ నిన్ను వదిలేసిందా? ఏమయ్యా, పక్కింటోడికి కూడా తెలియదు, 10,000 మందికి తెలిసి ఎలా చెప్పావు? సారీ రా, మైక్ అలవాటు అయిపోయి. ఈ మనశంకర వరప్రసాద్ సినిమా చూసావు కదా? నేను చూశాను. అందులో నయనతారని రెఫరెన్స్ గా తీసుకొని చిరంజీవి గారిని ఆవిడ ఎలాగైతే వదిలేసిందో అలా నన్ను వదిలేసింది. ఇక్కడే ఈవెంట్ కి వచ్చింది, అలాగే ఇంటికి రమ్మంటే రావట్లా. కొంచెం మీరు పిలిస్తే. మీ ఆవిడ నేను పిలిస్తే బాగోదు, నువ్వే పిలువు. అంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు భయ్యా. నీకు ధైర్యం కావాలి అంతే కదా. నువ్వు ఎలాగో మనశంకర వరప్రసాద్ అన్నావు కాబట్టి అందులో మంచి మంత్రం ఉంది. ఓకే చెప్పండి. 2 చేతుల్లో పెట్టుకో. ఆ మద్యపానం మహానందం మనోధైర్యం ధనాదన్. మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాదన్ ధనాదన్. వచ్చింది భయ్, చిన్న ధైర్యం వచ్చింది. ఇదే ధైర్యంతో పిలువు. మీ ఏమే ఎక్కడ చచ్చావు? గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే. మీ ఆయన చూడండి మీకోసం సూట్ వేసుకొచ్చాడు. సూట్ కాపోయినా చూసావుగా, అదే నయనతార. నేను నిజంగానే ఆ సినిమాలో నయనతార లాగా రిచ్ గా ఉండి వెనక బౌన్సర్లతో వస్తుంది అనుకున్నా. అదే బౌన్సర్లా వచ్చింది నా లైఫ్ లో. నేను కూడా స్టైలిస్ట్ గా చిరంజీవి గారు వస్తారనుకున్నాను. నెల్లూరు ట్రంక్ రోడ్ మీద టింకర్లేసాడు వచ్చాడు. ఈ నెల్లూరు వాళ్ళు ఎంత బాగున్నారో. వీళ్ళని చేసుకున్నా పోయేది కాదు, చేసుకుంటే వాడే పోయేవాడు. నాతో ఏంటంత అంత ఇబ్బంది ఏంటి నీకు? ఇబ్బంది ఏంటండి? ఎంత ప్రేమగా చిన్న అడుగుతున్నా. గొడవ జరిగిందండి. మేడ మీద ఒడియాలు ఆరేసాను, కాకులు ఎత్తుకుపోతాయి చూడు అందండి. నేను నిజంగానే చూసా, కాకులు ఎత్తుకుపోయినాయి. ఈ కాకిగాడు కాకులు చూస్తా కూర్చున్నాడు. ఒడియాలి చూసావా ఎలా కొడుతుందో? డామినేషన్, దానికి తోడు అనుమానం కూడా అండి నీ మీద. మామూలు అనుమానం కాదు. అసలు ఈ మొహం చూస్తే చూడమా, పోలీస్ స్టేషన్ లో పెట్టే క్లోజ్అప్ ఫోటోలా లేదు. ఈయన మీద అనుమానమా? సరే ఇదేం తక్కువ. ఎవరో ఈవిడికి భార్య అంటే భర్తలో సగం అని చెప్పారండి. ఇంకా అప్పటి నుంచి తగులుకుంది. జీతం తెస్తే సగం తీసుకుంటుంది, ఏదన్నా గిఫ్ట్లు తెస్తే సగం తీసుకుంటుంది. ఇవన్నీ ఓకే. ఈ బాధలు మర్చిపోవడానికి ఒక ఫుల్ బాటిల్ తెస్తే అందులో కూడా సగం తాగేస్తుంది. ఇంటికి పెద్దమ్మాయి అంటే ఇంట్లో పెద్ద కూతురు అనుకున్నా. నాకంటే పెద్దది, నాకు 30, దీనికి 50. హలో ఎక్స్క్యూజ్ మీ, 90s కిడ్ అంటుంది. గొడ్డులాగున్నావు. సరే నువ్వేంటయ్యా ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ చేస్తాను, అందులో కూడా పార్టిసిపేట్ చేయడు. రీల్స్ అంటే నేను ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే నా దగ్గరకు వచ్చి కోతినా కొడకో రే అని ఒక రీలు. నేను ఆ మూలన కూర్చొని స్నానం చేస్తుంటే వెనక ఓడియమ్మ బంటి అంటది. మీరేం చేస్తారో తెలియదు. ఈ ఎంటర్టైన్మెంటే కాకుండా మా ఆవిడను కూడా కొంచెం ఆ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా. ఇక్కడ చూడండి ఎంత ఆనందంగా అందరూ కుటుంబ సమేతంగా కలిసి వచ్చారు. ఇదిగో మేము కూడా వెళ్ళి కింద ఈవెంట్ చూస్తూ ఉంటాం. కొంచెం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈవెన్ మార్చే ప్రయత్నం కూడా చేయండి. ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళాలి. జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త. నన్ను మారుస్తావా? దానికి తీరుస్తా. బామ్మో పట్టుకున్నాను కదా అని కలిసిపోయాం అనుకోకు. దిగలేక పట్టుకున్నాను. తెలుసు, ఈడ్చుకెళ్తున్నట్టుంది. అది నన్ను లాక్కెళ్ళినట్టుంది. అదే
ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలో ఓ అద్భుతం జరగబోతోంది ఈ వేదిక మీద. అమృతాన్ని పంచుకోవడానికి ప్రపంచం అంతా పోటీ పడుతుంది. కానీ ఆ ఆలాహలాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించిన మనసున్నోడు ఆ బోలాశంకరుడు. ఎన్నో వేల పేర్లున్న ఆ మహాశివుడికి నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది, దాని వెనకాల ఉన్న కథేంటి అనేది ఓ అద్భుతమైన డాన్స్ రూపంలో మీ ముందుకు మేము తీసుకురాబోతున్నాం. ఈ అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ వేదిక మీద చేయడానికి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మానస్. విశ్వమంతటా నిండి ఉన్న ఈ విశ్వేశ్వరుడు తన కంఠంలో హలాహలాన్ని దాచుకొని అనంత విశ్వానికి ప్రాణం పోసి రక్షించిన రక్షకుడు ఈ నీలకంఠుడు. సోమసూర్య అగ్నిలోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూలబాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు శివుడు నందే. హర 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 రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం హం గంగాధరం హం హం భైరవం ఓం ఓంకారవం నం మూలాధరం శంభో శంకరం యం యం కింకరం హం గంగాధరం హం హం భైరవం ఓం ఓంకారవం నం మూలాధరం శంభో శంకరం వందే హం శివం వందే హం భయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసుగురం సాయి వన్నజం నీదే అంబరం నా విశ్వంబరం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నవేరా. ఈశ్వర, ఒకవైపు రాక్షసుల సైన్యం, మరోవైపు దేవతల బలగం. ఒకరికి ఒకరు పోటాపోటీగా క్షీరసాగరాన్ని చిలకగా అమృతమే విషమై ప్రాణాలు తీసే ప్రళయంగా మారుతుంది. శంకర, ఇప్పుడు నీ రాక అవశ్యం. హర హర మహాదేవ.
ఇప్పుడు ఈ వేదిక మీదకి ఒక సౌత్ ఇండియన్ సెన్సేషన్ రాబోతోంది. ఆవిడ మాస్టారు మాస్టారు అంటే ప్రతి కుర్రాడు మా మనసు దోచారు అన్నాడు. ఆవిడ వారేవా వారేవా అంటే ప్రతి అమ్మాయి రీల్స్ తో స్టెప్పులేసింది. తనెవరో మీ అందరికీ అర్థమైపోయింది కదా. లెట్స్ వెల్కమ్ ద సింగింగ్ దీవా శ్వేతా మోహన్ గారు along with the band on stage. నమస్కారం నెల్లూరు బాగున్నారా? You know something? This is my first concert in Andhra, my first Telugu concert. క్షణం మనసిలా వెతికినే నీ కోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా Singing with me చలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా కనవు నదిలో మునిగి ఉన్న చెమట జదిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చిదిగి మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చలిని కాను కని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కను పాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఈ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా ఉండి పేయల నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా
ఏదైనా తప్పులు వస్తే ప్లీజ్ క్షమించండి. Beautiful audience, all of you are so interactive. You're giving me so much love. Woo! Okay. Okay, hi. Hi. Namaskara. Sing hey, 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 hey. Wow! Super! Hi. Woo, 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 woo. You want to sing with me? Hey, 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 hey. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Nice. Hey, what? Nellore is full of singers. Woohoo! Sa, 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 papa, sa, sa. Gaga, sa, sa, gaga. Ah, क्या बात है. How many maestros here? Love you all. Thank you for this love. Thank you, thank you. ఇంత అద్భుతంగా ఈ ఈవెంట్ జరగడం కోసం నేను ఆల్రెడీ 2 దిష్టి చుక్కలు పెట్టాను, దిష్టి తగలకుండా ఉండడానికి. ఇక్కడే ఉన్నారు. ఏమై ఆది వస్తున్నా. అక్కడేవో చార్ట్స్ బోర్డ్స్ పట్టుకున్నారు బాబోయ్, చాలా ఉన్నాయి. క్లాస్ రూమ్ లో ఉంటాయి బెంచులు, హైపర్ ఆది అంటేనే పంచులు. ఇదేం చూసావు అక్కడ చూడు. మా తాత వాయించేది హార్మోని, నాకు ఇష్టమైన హీరోయిన్ రోహిణి. Wow. హీరోయిన్ ఏంట్రా ఈ జోకు? గోడ మీద ఉంటుంది బల్లి. ఇంకెప్పుడు చేసుకుంటావు ఆది అంకుల్ పెళ్లి? అంకుల్ అంకుల్ అన్న ఒక్కడ వెంట పడకపోతే పక్కన ఉన్నాడు ఎవడు? పొద్దున్నే చేస్తాము బ్రష్, రోహిణియే నా క్రష్. మొత్తానికి ఈడు జోడు దొరికిందిరా ఇన్నాళ్ళకి. నెల్లూరులో ఫేమస్ చేపల పులుసు ప్రదీప్ బావ దోచుకున్నాడు నా మనసు. అబ్బా ఏమిరా నీ పులుసు? ఎల్లో పైకెత్తు. నవ్వించటం ఒక క్రైమ్ అయితే ఆది అన్నని మించిన క్రిమినల్ ఇండియాలోనే లేడు. పట్టుకున్నావిడ చూడు, నిన్ను అన్న అన్నారంటే అమ్మా చెల్లెమ్మా ఏ ఊర్లో నేను నీకు అన్నమ్మా? అంటారు చెడుగుడు, అవుతావా ప్రదీప్ మా ఇంటి అల్లుడు అంటే రెడీయా? మీ అమ్మాయిలు ఇద్దరు ఇక్కడే ఉన్నారా? ఓహో, మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి రాకుండా పెళ్లి చూపులకు వచ్చేసారా? మేడం, మీ హస్బెండ్ కి ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు ఆయన కూల్ చేయడానికి మీరు వాడే ట్రిక్? నేను ఒక పాట పాడి. లేదమ్మా, ఆ ఒక్క పాట ఒకసారి పాడండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. అబ్బో, ఈ పాటకు మామూలు కూల్ కాదు, అతను ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి కూర్చుంటాడు, అంత కూలు. సార్, ఇంట్లో వాళ్ళు అలిగారు, వాళ్ళని బుజ్జగించడానికి 2 టిప్స్ కావాలి వీళ్ళకి. అలిగింది వాళ్ళే, గోల్డ్ వాళ్ళకే, 2 సైడ్లు దెబ్బ మీకే. సరే, ఇప్పుడు నేను అలిగాను, ఏం చేస్తారు? నువ్వు మా ఆవిడవే, నువ్వు అలిగితే ఆయన ఏం చేస్తాడు? సార్, మీ ఆవిడకి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి చెప్పండి? ఇంతసేపు ఆలోచించారు, ఇచ్చారు అసలు? ముద్దా? పాపం దడుచుకున్నట్టున్నాడు. మీరు ఆయనకు కోపం వచ్చినప్పుడు కూల్ చేయడానికి మీరు వాడు ఎలా తప్పించుకుంటారు? ఏసీ వేస్తా. చూసి నేర్చుకో అమ్మా. ఏసీ లేయడం, ఫ్యాన్ లేయడం ఇలాంటివి వేయాలి. మీరు కుక్కర్లో వేసేయడాలు, డ్రమ్ముల్లో వేసేయడాలు చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలో ఇప్పుడు ఈ వేదిక మీద నిజంగానే ఓ అద్భుతం జరగబోతోంది. ఎంతో అద్భుతమైన సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఈ సంగీత సాహిత్యంలో 2 పేర్లు ఎప్పటికీ నిలిచిపోయే పేర్లు. చరిత్రలో ఎన్నో స్నేహాలు చూసుంటాం మనం, కానీ వీరి స్నేహం వారందరికంటే మిన్న. ఒకళ్ళు అద్భుతమైన సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అయితే, ఆయనతో అద్భుతమైన పాటలు పాడించిన మరో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్
ఇళయరాజా గారు. సంగీతానికి ఒకరు కన్నైతే మరొకరు చూపుగా ఉండి ఫ్రెండ్షిప్ కే ఆదర్శంగా నిలిచిన కాంబినేషన్ అది. ఇళయరాజా గారు బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ లో ఎన్నో ఐకానిక్ పాటలు, ఎన్నో క్లాసికల్ సాంగ్స్ మనందరం విన్నాం. అందులోంచి కొన్ని ఈ వేదిక మీద ఆ పాటలు మనం వినబోతున్నాం. చరణ్ గారు అండ్ రమ్య బెహ్రా గారు వేదిక మీదకి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఎస్, రమ్య గారు అండ్ చరణ్ గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఆవిడ మాట్లాడుతున్నా పాడుతున్నట్టే ఉంది. సో మా ఎవ్వరిని పిలవకుండా, ఎందుకంటే నెల్లూరులో ఉన్నాం కదా, నెల్లూరులో ఉంటే మాటలైనా పాటలైనా చప్పట్లైనా పాటల్లానే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. మాటే రాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే బలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే బలపు పంటరా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటని జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. సందె పొద్దుల కాడ సంపంగిన పింది అందగతిను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు కవ్విబ్బులయ్యే ఉళ్ళు
ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందె పొత్తుల కాడ సంపంగిన వింది అందగడికి తోడు చలిగాలి రమ్మంది ఎల్లవయ్య ఏడు ఏడుకి పోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది మీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు చాబురాశ చెలికే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు తొలి ముద్దు చాబురాశ చెలికే ఎప్పుడో అప్పని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అప్పని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోయప్ప వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారేవా పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా అప్పని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ తార 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 నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెరా మజాగా ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురెక సకమిక నీ ముద్దు తీరేదాకా లవ్ సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే ఆ నవ్వుతోనే నమిలెయ్యగానే నాటుకున్నాయి నవనందనాలే ఆ చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ తాళం కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట రవప్ప 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 కన్నీడు చున్నులన్నీ చుర్రు
వచ్చిండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అరే దొరికే మజాక ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు సకమికా కస్సుమన్న ఓ కన్న పిల్ల ఎస్సు అంటే ఓ కౌగిలింత కిస్సులిచ్చి నీ కౌగిలిస్తే అరే తీరిపోయే నాకున్న చింత నేను పుట్టిందే నీ కోసం ఈ జన్మంతా నీ ధ్యానం ముద్దు పెట్టి మొక్కుకుంటా మూడు ముళ్ళు వేసుకుంటా శవప్ప రివప్ప శవప్ప శబరివరవ 7 జన్మలేలుకుంటా నేను జంటగా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అరే దొరికే మజాక ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురైక సకమిక నీ ముద్దు తీరేదాకా యురైక సకమిక నీ ముద్దు తీరేదాకా యురైక సకమిక నీ ముద్దు తీరేదాకా హురే వాహా సూపర్ అది ఈరోజు మా ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతమైన ఎనర్జీ ఇచ్చిన వీరిద్దరికి ఇంకోసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. అన్ని సాంగ్స్ ఒక ఎత్తు, లాస్ట్ లో మీరు యురేకా అనగానే అదేదో వాళ్ళనే పిలిచినట్టు ఎంతో మంది డాన్సర్స్ లేచి నుంచి డాన్స్ చేశారు. వాళ్ళు అంత బాగా డాన్స్ చేస్తారన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు సార్, అంత బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇంత ఎనర్జీగా పాడుతానని నాకు కూడా తెలియదు సార్, అసలు అసలు చూడంగానే వచ్చేసింది నాకు ఎనర్జీ. అండ్ వాట్ ఏ డాన్స్, నిజంగా ఎంతో ఎనర్జీతో డాన్స్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ లో ఆవిడ నవ్వారు, నాన్ స్టాప్ నవ్వారు. ఒక్కసారి మా వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక్కసారి నవ్వరా? నేను నవ్వనా? అది మీరు కదా నవ్వింది ఇందాక. ఇందాక నేనే నవ్వా యాక్చువల్లీ. ఏది యురేకా? చరణ్ సార్ సేమ్ నవ్వాను కదా సార్. కొంచెం దగ్గర ఉందండి, దగ్గర ఉందా సార్? జానకి గారికి క్లోజ్ గా ఉందండి. దగ్గరికి వచ్చి పాడమంటా. ఆవిడ దగ్గరికి కాదు, జనాలు హాస్పిటల్ కి దగ్గరగా ఉన్నారు అది విన్నాక. శ్రీమతి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ప్రశాంతి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ ది ఐకానిక్ కపుల్. వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద షో. మీరిద్దరు అలా తరలి నడిచి వస్తుంటే అసలు శివపార్వతులు నడిచి వస్తున్నట్టు అంతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సార్ మీరు ప్రశాంత్ రెడ్డి గారి కోసం ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటే ఏ పాట డెడికేట్ చేస్తారు? చేతిలోన చెయ్యేసి చెప్పేరా ఎన్నడూ విడిపోనని మాస్టారు మాస్టారు నా మనసుని దోచారు. జస్ట్ మాస్టారు ప్రభాకర్ రెడ్డి మాస్టారు. ఈ రోజు ఇప్పుడు ఈ వేదిక మీదకి ఇవాల్టి మన ముఖ్య అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా జరుపుకోవడానికి సహాయ సహకారాలు అందించిన మా స్పాన్సర్స్ కి చిరు సత్కారం. ముందుగా ఈ వేదిక మీదకి నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ అండ్ మేడం చేతుల మీదుగా ఇప్పుడు చిరు సత్కారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్టోర్ మేనేజర్ శ్రీ టి రామకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ జనరల్ మేనేజర్ శ్రీ పి శ్రీనివాసరావు గారు అండ్ అలాగే మదన్ కుమార్ గారు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ శ్రీ
రామకృష్ణారెడ్డి గారు, వచ్చుసా లైఫ్ స్పేసెస్ CMD అండ్ శ్రీశైలం టెంపుల్ స్పెషల్ ఇన్వైటీ మెంబర్ శ్రీ వాయిగండ్ల వెంకట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ శ్రీ కె నగేష్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ లలిత రైస్ నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ శ్రీ రఫీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నెల్లూరు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం హరీష్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దీపక్ నెక్స్ట్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ నెల్లూరు శ్రీ టి సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆటో స్కూల్ డ్రింక్స్ నెల్లూరు డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ వేలూరి ఉమా మహేష్ గారు అండ్ అలాగే ప్రణీత్ టంగుటూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెనరా బ్యాంక్ నెల్లూరు రీజనల్ హెడ్ శ్రీ ఏ నాగరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న ఈ పెద్దలతో పాటు మరో ఇద్దరు ముఖ్య అతిథులను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈ చిరు సత్కారం అందరికీ అందించడానికి. నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారు, అలాగే వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీమతి పొంగూరు రమాదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ పి రాజేష్ గారు అండ్ అలాగే లీగల్ మేనేజర్ శ్రీ వై మల్లికార్జున గారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు చైర్మన్ శ్రీ కె నాగేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆఫీస్ డిప్యూటీ రీజనల్ హెడ్స్ శ్రీ బి శివశంకర్ గారు అండ్ అలాగే శ్రీ బి వేణుగోపాల్ గారు. ఫన్ పార్క్ నెల్లూరు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సాయి పోతూరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి సంయుక్త పోతూరి, ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన VVIT యూనివర్సిటీ గుంటూరు డీన్ డాక్టర్ సిహెచ్ ఉదయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అంబికా దర్బార్ బత్తి నెల్లూరు డిస్ట్రిబ్యూటర్స్ సాయి మాత వాటర్ ప్యూరిఫైయర్స్ శ్రీ వేలంపల్లి నాగమహేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం ఇంటింటా చేరడానికి, మీ అందరూ చూడడానికి, మీరు అందించే ఈ లవ్ అండ్ సపోర్ట్ మా దాకా రీచ్ అవ్వడానికి ముఖ్య కారణం మా MSOs అండ్ కేబుల్ ఆపరేటర్స్. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈటీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా చేరుతోంది. సో వారిలో ఒక ముగ్గురికి ఈ రోజు చిరు సత్కారం. ఏ సుకేష్ గారు, యాక్ట్ డిజిటల్ టీవీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నెల్లూరు. టి నానాజీ గారు, శ్రీ సాయి డిజిటల్ నెట్వర్క్ సూలూరుపేట. ఎం వాసుదేవరాజు గారు, శివాబి ఛానల్ ప్రతినిధి గూడూరు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు సమయం కేటాయించి మా ఈ సెలబ్రేషన్స్ లో పార్ట్ అవ్వడానికి వచ్చినందుకు మా అందరికీ చాలా ఆనందం సార్. ఇట్స్ ఎ గ్రేట్ మెమరబుల్ డే. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇక ఇప్పుడు ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకల్లో మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. Student of the year goes to Dr. Likita. Please welcome to the stage. ఫస్ట్ క్లాస్ ర్యాంకింగ్ తో వరల్డ్స్ బెస్ట్ మెడికల్ యూనివర్సిటీలోనే సీట్ సాధించిన లిఖితాకి our heartful congratulations. రే మామ, ఏ ముందురా, దీన్ని ఎలాగైనా ఈరోజు
హాయ్ లిఖిత, కంగ్రాచులేషన్స్. మంచి కాలేజీలో సీట్ కొట్టేశావు. మనకి ఈ రోజు పార్టీ ఇవ్వాల్సిందే. లేదు, నేను ఈ హ్యాపీ మూమెంట్ ని ఫస్ట్ మా అమ్మతో సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాంలే. అవన్నీ మాకు తెలీదు. ఈ రోజు పార్టీ కావాల్సింది అంతే. ఏమంటారు ఫ్రెండ్స్? అవునవును, పార్టీ 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 పార్టీ. ఏ అజయ్, ఏం చేస్తున్నావు? ఏ అజయ్, ఏం చేస్తున్నావు? జాన్, ఐ యు ఓకే? జాన్ ప్లీజ్, నాకు ఇవన్నీ నచ్చావు. హే, టైం అయింది, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? పార్టీ చేయాలి కదా. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం? చీకటి ముసిరిందే చిటికల్లోనా? తీరదు నీ శోకం, మారదు ఈ లోకం. తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా? లిఖిత, వచ్చేసావా? త్వరగా కాళ్ళు కడుక్కురామ్మా, భోంచేద్దువు. అవును, ఏంటి ఈరోజు కాలేజ్ నుంచి ఇంత లేట్గా వచ్చి? లిఖిత లిఖిత, ఏమైందమ్మా? ఈ అమ్మాయే కదా మన కాలేజీలో అవార్డు తీసుకుంది. అమ్మాయిది ఒక కొత్త వీడియో లీక్ అయింది, చూపిస్తాను పదా. భగవంతుడా, ఎంత అన్యాయం చేసావేంటయ్యా? మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. అమ్మా, నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలమ్మా. ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, న్యాయం కోసం వాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఇక ఆపై. ఇక నేను నలుగురిలో తలెత్తుకొని ఈ సమాజంలో తిరగలేనమ్మా. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నా చావే. నలుగురు నీ తోడ్లేకపోతేనే అమ్మని నేనున్నానుగా. నిన్ను నేను బ్రతికించుకుంటానమ్మా. చీకటి కమ్మిన నీ జీవితంలో మళ్ళీ వెలుగులు నింపుతా. తప్పు చేసిన వాళ్ళే తలెత్తుకుని తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చెయ్యని నువ్వు మాత్రం ఎందుకు చావాలి? ఇది మన సమస్య మాత్రమే కాదు, నీలాంటి నాలాంటి ప్రతి ఆడపిల్ల సమస్య. న్యాయం కోసం నేను పోరాడతా. కేస్ నెంబర్ 229 ఐపీసీ సెక్షన్ 375 రేప్ కేస్. ప్రొసీడ్. కదులు కదులు కదులు, కట్లు తెంచుకొని కదులు, వదులు వదులు వదులు, బానిస సంకెళ్ళను వదులు. కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో. తొక్క తొక్కితే నాకు తనను ఆలదనుకుంటుందా? యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ భావన గారు అమాయకులైన నా క్లయింట్స్ పైన గ్యాంగ్ రేప్ అనే నింద మోపి సెక్షన్ 376DA ఉరిశిక్ష వేయాలని కోరుతున్నారు. అది ఎలా సాధ్యం యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. గ్యాంగ్ రేప్ పుట్టి ఆరోపణ మాత్రమే కాదు, పచ్చి నిజం. యువర్ ఆనర్, మానభంగం జరిగిందని ఉట్టి ఆరోపణలు చేస్తే సరిపోదు, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. ఒకవేళ నిజంగానే మానభంగం జరిగుంటే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత మందితో జరిగింది, ఎన్నిసార్లు జరిగింది? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ఆ రోజు నా క్లయింట్స్ అసలు ఊర్లోనే లేరు. యువర్ ఆనర్, మన డిఫెన్స్ లాయర్ గారు ఎంత కమ్ముడిపోయారో నాకు తెలియదు కానీ తన క్లయింట్స్ ని కాపాడుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడ్డానికైనా సిద్ధమైపోయారు.
ఒకసారి మీ టేబుల్ మీదున్న ఆ వీడియో క్లిప్ చూడండి యువర్ ఆనర్. ఆ రోజు అజయ్ ఫామ్ హౌస్ కి 500 మీటర్స్ రేడియస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అది. ఇలాంటి వాళ్ళు ఆడదంటే ఉట్టి ఆనందాన్నిచ్చే యంత్రంలా చూస్తున్నారు. కానీ వాళ్ళకి జన్మనిచ్చిన తల్లి కూడా ఒక ఆడదే అన్న విషయం మర్చిపోతున్నారు యువర్ ఆనర్. ఇలాంటి కామ పిశాచుల్ని ఊరికే వదిలేస్తే ఇంకా ఎంతో మంది జీవితాలు నాశనమైపోతాయి యువర్ ఆనర్. కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఆధారాలు పరిశీలించిన దాన్ని బట్టి నిందితులే నేరస్తులని రుజువైంది. కావున కోర్టు ఈ 4 నేరస్తులకి జీవిత కారాగార శిక్ష విధించబడింది. ఏంటి మేడం, మాకు శిక్ష పడిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మహా అంటే ఒక నెల రోజులు, ఆ తర్వాత బయటికి వస్తాం. మళ్ళీ కోరికలు పుడితే మీ ఇంటికి కూడా వస్తాం. லாலாம்பாட்டி எடுத்து நாகரத்தின பரபர மாபத்திர களிய கருப்ப சாமிய பெத்தவர் தவிய வல்லவர் சாமிய முன்னோர என பேச்சிய தல மாரியம் மழ சித்திர கோபுரம் கட்டவே சித்திர கோபுரம் கட்டவே சித்திர கோபுரம் கட்டவே அலாம்பனைக்கு அழகு பொம்புத்து காத்தா வரண புஜலக்கி அலாம்பனைக்கு அழகு பொம்புத்து காத்தா வரண புஜலக்கி ఆడదంటే శక్తి, ఆది పరాశక్తి. తన సహనాన్ని అలుసుగా తీసుకుంటే తర్వాత ఆమె ఆగ్రహాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. ఎందుకంటే స్త్రీకి భూదేవిలా ఓర్పుగా ఉండడం తెలుసు, భూకంపం పుట్టించి ప్రళయాన్ని సృష్టించడం కూడా తెలుసు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచే దేవం దేవో నకుల కుశలః స్పందిగుమపి. అంటే శక్తి స్వరూపమైన ఆ తల్లి భవానీమాత తోడు లేనిదే శివుడు కనీసం చెలించడానికి కూడా అర్హుడు కాదు. అలాంటి నారీమణుల ముందు మీరెంత, మీ బతుకెంత. మనకి జన్మనిచ్చిన తల్లిని ఎలా గౌరవిస్తామో అలాగే ప్రతి ఆడపిల్లని తల్లిలా భావిద్దాం, గౌరవిద్దాం. ఇందాకే మనం ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూసాం ఈ స్టేజ్ మీద. ఝాన్సీ టీం తరఫు నుంచి సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ వేదిక మీద. సో ఆ టీమ్మేట్స్ అందరినీ ఇప్పుడు ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జయశ్రీ గారు, భావన గారు అండ్ లిఖిత గారు. గోదారి పడవరకు తెరచాప చుక్కాని రాదారి బతుకులకు లాయరమ్మ దిక్కాని. సో థ్యాంక్ యూ సో మచ్ మా ప్రజలందరి తరఫు నుంచి ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. లిఖిత గారు, జయశ్రీ గారు సీరియల్లో లాయర్స్ యాక్చువల్లీ. ఇక్కడ యాక్చువల్లీ మాకు ప్రాబ్లం ఉంది మేడం. ఏంటది? ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి గొడవ జరుగుతోంది, వైఫ్ అండ్ హస్బెండ్. నార్మల్ కదండి అది. అంత క్యాజువల్ చెప్పారు ఆవిడ. అండ్ ఆ వండర్ఫుల్ కపుల్ అక్కడ ఉన్నారు మేడం. మీ ప్రాబ్లం ఏమి అని చెప్తే మేము నా మొగడే నాకు ప్రాబ్లం. మా ఆవిడే నాకు ప్రాబ్లం. మీరు అర్థం చేసుకున్నారు కదా ప్రాబ్లం ఏంటి అని. అయిపోయింది ఇప్పుడు. కలపరా కలపరా. నెల్లూరు నడిబొడ్డులో మా సమస్య తీర్చాలి మీరు. అవునా, మరి పదండి. మీ సమస్య ఏంటి? సమస్య నెంబర్ 1 మిస్అండర్స్టాండింగ్. మేడం, మన ఐపీసీ సెక్షన్స్ పిన్నెల్ కోడ్ లో తెలుసు. సో చెప్పండి మేడం, వాళ్ళ సమస్యకి మనం ఎలాంటి సొల్యూషన్ ఇవ్వచ్చు? ఆవిడ ఏమైనా మిమ్మల్ని తిడతారా, కొడతారా? కొడుతుందండి. ఎప్పుడో ఒకసారి అరుస్తాను, కొడతాను తప్ప కొడతానా నేను? అయ్యో, మీరు ఈ వాయిస్ లో చెప్తే అస్సలు కొట్టారండి మీరు. అంకుల్ న్యూస్ చూస్తూ ఉంటారు, ఆంటీ సీరియల్ చూద్దాం అనుకుంటారు, ఆయన రిమోట్ ఇవ్వరు. అంకుల్ చూడనివ్వడు. ఆ టైంలో కాస్త మందలిచ్చి ఏమండి అనగానే ఆయన రిమోట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అంతే. రిమోట్ తీసుకొని అంకుల్ వెళ్ళిపోతే పర్లేదు, ఈ అంకుల్ పక్కింటికి వెళ్తున్నాడు.
ఈ టీవీకి 30, ఈనాడుకు 50, మరి మీకు మాకు 16. ఒరిజినల్ లాయర్స్ వచ్చాక కూడా తీరంది ఇది. తీరని బట్ సమస్య. ఝాన్సీలో లాయర్స్ మాత్రం డెఫినెట్లీ చాలా శాంతియుతంగా కానిచ్చేశారు. సో లిఖిత, నెల్లూరులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హాయ్ అందరికీ నమస్తే. అండ్ ఝాన్సీ అయితే చాలా మంది మంచిగా తీసుకొని ఆదరిస్తున్నారు. సో ఇలాగే మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా మొత్తం మన ఝాన్సీ టీం తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. అండ్ యాజ్ లిఖిత మాట్లాడాలంటే చాలా హ్యాపీగా ఉంది ఇంత క్రౌడ్ ని చూసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. ఒకసారి అందరికి ఒక దృష్టి. మాట్లాడలేకపోతున్నారని మొత్తం ఆవిడే మాట్లాడారు. చాలా హ్యాపీ నాకు కూడా. అండ్ ఝాన్సీ సీరియల్ ఇంత సూపర్ హిట్ గా రన్ అవడానికి కారణం మన ప్రేక్షకులు. సోమవారం నుంచి శనివారం వరకు 7 గంటలకి దయచేసి అంకుల్ అందరూ రిమోట్ ఆంటీకి ఇచ్చేసేయండి. అండ్ ఈ సెలబ్రేషన్స్ లో మీరు కూడా పార్ట్ అయినందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద కనబడే ఒక్కొక్క హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ హీరోలందరూ మా ఎస్పీబీ గారి ఫ్యాన్ అవుతారు. ఆయన పాట పాడని స్టార్ హీరో లేరు, ఆయన పాట పడకుండా స్టార్ అయిన హీరోయే లేరు. అలనాటి నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు 5 దశాబ్దాలుగా 16 లాంగ్వేజెస్ లో 50కు పైగా హీరోలకి పాటలు పాడిన ఘనత ఎస్పీబీ గారిది. సో ఈ రోజు వాటిల్లోంచి కొన్ని అద్భుతమైన పాటలు, మన స్టార్ హీరో సాంగ్స్ పాడడానికి మా స్టార్ సింగర్స్ ఇక్కడికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఎస్పీ చరణ్ గారు, శ్రీకృష్ణ గారు, దినకర్ గారు అండ్ రమ్య బెహ్రా గారు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఇంత ప్రశాంతంగా నడుచుకొచ్చిన మా 4 పిల్లర్స్ ఆఫ్ ద షో ఇప్పుడు ఎంత ఎనర్జీని ఇస్తారో మాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ చాలా సైలెంట్ గా ఉంటుంది, ఎండింగ్ చాలా వైలెంట్ గా ఉంటుంది. సార్ మీరు వస్తుంటే ఎందుకో సార్ నాకు 1 లైనర్లు అలా వచ్చేస్తున్నాయి. ఐ థింక్ ఈ ఊరు గాలి నాకు కూడా సెట్ అయిపోయినట్టుంది సార్. అంటే మీకు కూడా సెట్ అయిపోయింది అన్నారు. అంతే సార్, మీతో పాటు నేను కూడా ఫ్లోలో కాలేను. రండి మన నెల్లూరు అందరినీ ఆహ్వానించే మా నెల్లూరుకి మీరు వచ్చినందుకు. అదే ఈ ఊరు వస్తుందంటే మా అమ్మ కూడా చెప్పారనమాట, చూడన్నా జాగ్రత్తగా పద్ధతిగా ఉండు, ఏమో తెలియదు చాలా డీసెంట్, మొత్తం స్టేట్ లోనే మోస్ట్ డీసెంట్ జనం ఎక్కడ ఉన్నారంటే అది మా నెల్లూరే. నిజం సార్, అందుకే చప్పట్లు కొట్టమని అడిగేంత వరకు కొట్టరు, సిగ్గుపడతారు మొహమాటం వాళ్ళకి. ఈ పాటలకు ఎవరెవరు డాన్స్ చేస్తారో నేను కూడా చూస్తాను, దాని తర్వాత మనం కూడా డాన్స్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఫన్. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా పురిపాల మీగడంత తోడి పెడతావా నా ఒళ్ళు సింగారంగాను. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటా, పలుకలేని పలపులన్నీ పాటలో దా
నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీయరని దాననోయ్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీయరని దాననోయ్ I don't know what you say. తిరియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తీయంది ఒక బాసే that's love so much I say I don't know what you say to me, but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. I can't help, darling, falling in love with you and only with you. I can't help, darling, falling in love with you and only with you. Come, darling, let's play the game. Come, darling, let's sing and sway. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ I wanna fly with you up the sky and dance all the night. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనవే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనవే తొలి బలపై తెలిపే చిలిపి సిగ్గేలని చలి చిగురు తొడిగి పగల మొక్కేలని I love you హారిక నీ ప్రేమకే జోహారిక I love you హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనవే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనవే ఏ బాబవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని మోసులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని బాబవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని మోసులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని కొత్త కోక కిర్రెక్కిపోని సందరైక వెర్రెత్తిపోని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెక్కిపోని సొగసుల గొంగెత్తిపోని బాబవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని మోసులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని ఇద్దరు కరువవని ఇద్దరం ఒకటవని
గీర ఎక్కి ఉన్నావో ఈ పలుపు పడాయి నా జతకు పడాయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి గిల్లి గిల్లి కజ్జాలోయి గీర ఎక్కి ఉన్నావోయి బలపు బడాయి నా జతకు పడాయి అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువైరావా నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమ సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కౌగిలించకే ప్రేమ నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా బలపం పట్టి భామ బళ్ళు ఆయి ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆడుకుంటా అమ్మహా అంటానమ్మడు హయ్యారే హయ్యారే హొయ్ అమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో తన్నన్న తానన్న తన్నానన్న తన్నానన్న బంగారు బాగున్నావే అమ్మడు బామ్మ బామ్మ బంగారు బాగున్నావే అమ్మడు ముద్దు కావాలి హత్తుకోవాలి బామ్మ బామ్మ బాగున్నావే అమ్మడు ముద్దు కావాలి హత్తుకోవాలి కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టు కనుకొప్పలంటుకుంటే
నరాల్లో లవ్ గివ్ జివ్ పుడుతుంది కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే నరాల్లో లవ్ గివ్ జివ్ పుడుతుంది నరాల్లో లవ్ గివ్ జివ్ పుడుతుంది నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే తెలిసేది కష్టం చేసి కాసు గడిస్తే నీవే దాని యజమాని కోటు పెరిగి కొవ్వు వరిస్తే డబ్బే నీకు యజమాని జీవిత సత్యం మరవకురా జీవితమే ఒక స్వర్గమురా ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకటే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం కొడవళ్ళేదా మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు Come on, everyone! Aha! Fantastic! Thank you! ఒకటే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు తారలు దిగొచ్చిన వేళ అన్నట్టు ఇలాగే ఉంది అసలు ఆ తారలన్నీ ఇక్కడే ఉన్నట్టు అంత బ్యూటిఫుల్ పాటలకి అంతే బ్యూటిఫుల్ గా రియాక్ట్ అయ్యారు అంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు అన్ని సూపర్ హిట్ సాంగ్స్ మీరు పాడారు వీళ్ళు డాన్స్ కూడా అంతే ఏ తరం వాళ్ళు ఆ తరం పాటలకి డాన్స్ చేసేసారు సార్ పాటలు ఎస్పీబీ గారి పాటలు నిజంగా ఆయన హీరోలకి పాటలు పాడుతుంటే తెర మీద ఆ హీరోల్ని చూసినప్పుడు నిజంగా ఆ హీరో పాడుకుంటున్నట్టు ఉంటుంది అలా ఒక్కొక్క హీరోకి ఆయన మాడ్యులేషన్ ఇవ్వడం ఆ హీరో స్టైల్లో ఆయన పాట పాడడం అది ఓన్లీ ఆయనకు మాత్రమే సాధ్యమైంది యాక్చువల్ గా మహేష్ బాబు గారికి మురారి చిత్రంలో నేను పాడాను నాన్నగారు కూడా పాడారు కానీ ఆ భామా భామా బంగారు ఆ పాట అలా మహేష్ గారికి సెట్ అయినట్టుగానే పాడి ఉంటారు అంత సన్నగా చేసి చాలా వరకు అది నేను పాడిన మురారిలో ఎక్కడెక్కడ ఉందో తరకా కూడా నాన్నగారు పాడారనే అనుకుంటారు అందరూ అవును
Yeah. సో అందుకని చాలా అన్యాయం చేశారు ఆయన నాకు. అయ్యో సీతారామంలో మీరు పాడిన ప్రతి పాట విన్నప్పుడు ఆహా ఆ ఎస్పీబీ గారే పాడినట్టు చూసారా మరి అంతే నేను కదా పాడినా సార్? కూడా ఎస్పీబీ గారు పాడుతున్నట్టే ఉంది. అంతే కదా సార్, అదృష్టం కదా సార్ అది. గొంతెత్తి పాట పాడిన ప్రతి లైన్ పాడుతున్నప్పుడు మా కళ్ళ ముందు ఆయనే కనిపిస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఆ సీతారామం నుంచి కూడా ఒక్క లైన్ ఏదైనా అలా మన వాళ్ళందరి కోసం. ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారే నడిచనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా. హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగును రాయగలమా రాసే కలముల మారుమా జంటై జన్మని గీయగలమా గీసే కొంచెని చూపుమా మెరుపుల ఉరుముల దాగుండే నిజము చూడమ్మా. నిజంగా ఈటీవీకి మీ కుటుంబానికి ఉన్న సంబంధం అలాంటిది, అనుబంధం అలాంటిది సార్. అది మాటల్లో వర్ణించలేనిది. 3 దశాబ్దాలుగా ఆయనకున్న అసోసియేషన్ ఎస్పీబీ గారికి ఈటీవీతో. అందుకే తెలుగు టెలివిజన్ చరిత్రలో 26 సీజన్లు పూర్తి చేసుకున్న ఏకైక సింగింగ్ షో అది. ఐ థింక్ ఇట్స్ రికార్డ్, ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్. 26 సీజన్లుగా పాడుతా తీయగా అనే కార్యక్రమం. అండ్ ఇప్పుడు ఆ టార్చ్ ని ఎస్పీ చరణ్ గారు అందుకుని ఆ కార్యక్రమాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఒక పెద్ద భారాన్ని నా మీద మోపారు నాన్నగారు, రామోజీరావు గారు. కానీ చాలా భయపడుతూ ప్రారంభించాను ఈ సీజన్. నాది 19th సీజన్ నుంచి అంత ఆదరణ, ప్రజాదరణ పొందింది. నన్ను యాక్సెప్ట్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నారు, ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నారు. అలా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం మొదలైన మొదటి రోజు నుంచి, మొదటి ఎపిసోడ్ నుంచి నాన్నగారికి ఎంతగానో అండగా ఉంటున్న మా వాద్య బృందం, వీళ్ళందరూనూ ఆ కార్యక్రమం నుంచి ఇప్పుడు నా వరకు మొన్న షూట్ చేసిన మా ఎపిసోడ్ వరకు వీళ్ళందరూ మా వాద్య బృందమే. అందుకని వాళ్ళందరికీ, నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఈటీవీ చేయబట్టుకున్న ప్రతి ఒక్కరిని ఈటీవీ ఎంత ముందుకు తీసుకెళ్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఆయనకి ఈటీవీతో ఉన్న అసోసియేషన్ గురించి చెప్పే వయస్సు, ఎక్స్పీరియన్స్ కూడా మాకు లేదు సార్. బట్ ఆయనకి ఈటీవీ అంటే ఏంటి, ఆయన అనుబంధం ఏంటి అనేది ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. సో లెట్స్ హావ్ ఎ బ్యూటిఫుల్ ఏవీ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈటీవీలో నాకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది. మొదలుపెట్టిన రోజున ఫస్ట్ లోగోకు పాట పాడినప్పటి నుంచి ప్రతి శీర్షిక గీతం కూడా నేనే పాడాను. అవన్నీ ఒక ఎత్తు అయితే, వారు తీసిన చాలా సినిమాలకు, నాకు అఖిల భారత స్థాయిలో పేరు వచ్చేటటువంటి మయూరి సినిమాకు మహా సంగీత దర్శకులు ఉన్నా కూడా నాకు ఆ పని అప్పగించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా వల్ల కాదు మొర్రో అని పారిపోతుంటే నా వెంటబడి నన్ను పట్టుకుని వచ్చి పాడుతా తీయగా అన్న కార్యక్రమాన్ని నా చేత చేయించారు. మనసే పాడెనులే, మనసే పాడెనులే, మై మరచి మనసే. పాత వాళ్ళ కృతజ్ఞుడై ఉంటున్నాను. దీనికంతా కారణం కూడా వారు ఇచ్చినటువంటి ఈ వేదికే. మీకు నేనే ఇవ్వలేను, మీరు కాదనకండి. నిజంగా వీడియో స్టార్ట్ అయినప్పుడు ఆ ఇద్దరు లెజెండ్స్ ని, రామోజీరావు గారిని, ఎస్పీబీ గారిని అలా ఒక ఫ్రేమ్ లో చూడడం నిజంగా 2 కళ్ళు సరిపోలేదు సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ గుర్తు చేసుకునేలాగా ఇంత అద్భుతమైన పాటలు పాడినందుకు. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మెలడీస్ తో వచ్చిన శ్వేతా మోహన్ గారు ఇప్పుడు అదిరిపోయే ఎనర్జీ నెంబర్స్ తో మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు. మిమ్మల్ని అందరి చేత డాన్స్ చేయించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్వేతా మోహన్ గారు along with her band on stage. This is my tribute to my most favorite
most inspirational female singer ever in the whole of this world, Janaki Amma. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడు రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలై పెనవేయు వయసకు అందాలే దాసోహమనగా, మందారం విరబోయు పెదవులు మధువులని చవి చూడమనగా, పరువాలే ప్రణయాలే స్వప్నాలే ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది. ఒక ట్రిబ్యూట్ టు అవర్ మదర్లాండ్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, కీరవాణి గారి సాంగ్, నా అమ్మ పాడిన సాంగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఐ లవ్ దిస్ సాంగ్. గంగయమునలు సంగమించిన గానము, కూచిపూడికి కొలుకు నేర్పిన నాట్యము, తాజ్మహలే ప్రణయ జీవుల పావురం, కృష్ణవేణి శిల్పరమణి నర్తనం, సంపదలతో సొంపులోనికి భారతీ జయ, మంగళం మాతరం, వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ, మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగత్తు సిగలో సాబిలమ్మకు వందనం, వందనం, మమతలెరిగిన మాతృభూమికి మంగళం, మాతరం. మగువ శిరసున మణులు పొడిగెను హిమగిరి, పలికి పదములు కడలి కడిగిన కళ ఇది. Let's sing together. I love India, I love India, I love India, I love
జై హింద్. రెండవ అమ్మ అని చెప్తున్న ఆ గాయనికి గాన సరస్వతి మై ఫేవరెట్ చిత్ర అమ్మ గారి ఈ తర్వాత ట్రిబ్యూట్. ఇన్నాళ్ళ గుర్తొచ్చాన వాన, ఎన్నాళ్ళందాక్కుంటావే పైన, చుట్టంలో వస్తావే చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, తరికిట తరికిటతా ఇన్నాళ్ళ గుర్తొచ్చాన వాన, ఎన్నాళ్ళందాక్కుంటావే పైన. ఎన్నాళ్ళందాక్కుంటావే పైన, చుట్టంలో వస్తావే చూసే వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరు తీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. Let's go faster. నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా, నువ్వు వస్తానంటే నన్నొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నేనొస్తానంటే నేనొద్దంటానా. I really had a very great first experience in Andhra. I must tell you, modati concert, but still you gave me so much love. So let's do this beautiful new song. I just want to sing and we'll finish off here. Thank you so much. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ సుపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు.
కుక్క కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కుక్క కాదు గౌను కాదు కట్టులోనే ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. తెల్ల తెల్ల గుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్ల గుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా మామా, అంటావా మామా, అంటావా మామా, అంటావా మావా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా హ్యాపీ. నెల్లూరులో ఈ కాన్సర్ట్ ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ఇంత ఎనర్జిటిక్ ఆడియన్స్. చాలా హ్యాపీ మ్యామ్, మీరు ఇలా రావడం అండ్ ఇంత చక్కగా పాడడం, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం మా అందరికి చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. అండ్ మీరే కాదు, మీ యావత్ బ్యాండ్ కి, టీమ్ కి, గివ్ ఇట్ అప్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ టీమ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మా నెల్లూరు ప్రేక్షకుల్ని ఇంత అద్భుతంగా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నెల్లూరు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ రోజు ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం ఇంత సూపర్ హిట్ అవడానికి ముఖ్య కారణం మీరందరూ. ఇంత పెద్ద ఈ ఈవెంట్, ఇంత పెద్ద ఈ షో ఇక్కడ మేము చేయడానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. మీరు చూపించిన ఎనర్జీ, మీరు చేసిన డాన్సులు, మీరు వేసిన ఈలలు నాకు తెలిసి చాలా ఏళ్లు మేము గుర్తు పెట్టుకుంటాం. మళ్ళీ నెల్లూరు వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుస్తాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్. దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.